నమస్తే అందరికీ. కన్నంగి 2 hours 30 minutes రన్ టైం ఉన్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే ఇది నలుగురు అమ్మాయిల కథలు, వాళ్ళ కష్టాలు, కన్నీళ్ళు, కాఫీ నీళ్ళు, ఏదో ఒకటి. చివరికి వాళ్ళ కష్టాలని, ఇబ్బందుల్ని అధిగమించారా లేదా, అసలు ఉన్నారా పోయారా ఏంది అన్నదే కథ. ఇది నలుగురు కళ, నేత్ర, నది, గీత అనే వీళ్ళ అమ్మాయిల కథ. ఇది కళ ఏంటిదంటే ఏం పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుంది, కానీ వాళ్ళ అమ్మ పెద్ద గేయాలి. జాతకాలు, కులాలు, వాళ్ళ పెళ్లి కొడుకు బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చూస్తూ రిజెక్ట్ చేస్తూ ఉంటాయి సంబంధాలు. నేత్ర వాళ్ళ హస్బెండ్ పంపిన డివోర్స్ నోటిఫికేషన్ పట్టుకొని కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నది సీజన్ మోడర్న్ గర్ల్, మోడర్న్ యాటిట్యూడ్, మ్యారేజ్ అనే కాన్సెప్ట్ మీద నమ్మకం లేదు అమ్మాయికి. గీత ప్రెగ్నెంట్ లేడీ, తన బాయ్ ఫ్రెండ్ తను అబార్షన్ చేయించుకోవాలని హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్. ఓకే, ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ద క్లైమాక్స్. ఆ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ లాస్ట్ 15 minutes ఈ సినిమాకు చాలా పెద్ద ప్లస్. అలాగే మంచి ఇంటర్వెల్ బ్లాక్, గుడ్ ఫస్ట్ హాఫ్, మధ్యలో బోర్ కొడుతుంది కానీ ఓకే. స్టార్టింగ్ అండ్ లాస్ట్ వీళ్ళ క్యారెక్టర్ బాగుంటుంది. కొన్ని డైలాగ్స్, మెయిన్లీ వచ్చేసి యాక్టింగ్. కళ అండ్ గీత వీళ్ళిద్దరు స్టోరీ చాలా చక్కగా కనెక్ట్ అవుతారు. ఆ లీడ్ రోల్లో చేసిన ఇద్దరు అమ్మాయిల యాక్టింగ్ కూడా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అలాగే సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, సాంగ్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ ప్లస్ అని చెప్పలేం, కానీ అబవ్ యావరేజ్. ఓకే. ఇట్స్ కమ్స్ టు మైనస్ పాయింట్స్, చాలా అన్నెసరీ సీన్స్, ఆ లెంత్ చాలా వరకు ట్రిమ్ చేసి ఉండొచ్చు, ఎడిటింగ్ సరిగా లేదు. మళ్ళీ మెయిన్లీ సెకండ్ హాఫ్, స్టార్టింగ్ 1 hour వరకు ఎక్కడికి పోతుందిరా ఈ సినిమా అనుకున్నాం. ఎక్సెప్ట్ దట్ కళా అమ్మాయి సెకండ్ హాఫ్లో చాలా చక్కగా ఉంటుంది. తన తల్లితో మాట్లాడే సీన్ అయినా కొన్ని సీన్స్ ఉంటాయి, మీరు చాలా కనెక్ట్ అవుతారు. గీతా స్టోరీ కూడా బాగుంటుంది సెకండ్ హాఫ్లో. మిగిలిన నది క్యారెక్టర్ ఏదైతే ఉందో చాలా ఇరిటేటింగ్ తెప్పిస్తుంది. ఆ అమ్మాయి కూడా చివరిలో మంచి జస్టిఫికేషన్ ఇస్తారు తన క్యారెక్టర్కి. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75/5. ఇట్స్ అన్ వన్ టైమ్ వాచబుల్ మూవీ విత్ సమ్ గుడ్ ఇంటర్వెల్, గుడ్ క్లైమాక్స్ అండ్ సమ్ లీడ్ పేర్స్ యాక్టింగ్. వీళ్ళ కోసం చూడొచ్చు. లాస్ట్ ఏంటంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా చూస్తే ఒక్కసారి చూడొచ్చు. ఈజీగా ఒక 2 క్యారెక్టర్కి మీరు కనెక్ట్ అవుతారు. ఫైనల్గా క్లైమాక్స్ చూసేసరికి అన్ని క్యారెక్టర్లో కూడా కనెక్ట్ అవుతారు. కానీ ఈ క్లైమాక్స్ ఎక్కడో చూసినట్టుందే అన్నట్టు అనిపిస్తుంది. అదేదో మీకు తెలిస్తే కింద కామెంట్లో పెట్టండి. ఫ్యామిలీతో కూడా ఈ మూవీని హాయిగా హ్యాపీగా చూసేసుకోవచ్చు. ఫైనల్గా యూట్యూబ్కి కొత్తగా వచ్చిన లైక్, సబ్స్క్రైబ్, ఏమన్నా కొత్తగా చేంజెస్ చేయాలంటే కామెంట్ పెట్టుర్రి. థ్యాంక్స్. సబ్స్క్రైబ్ ప్లీజ్.